ఈ కథలో ఒక చిన్న మిస్టేక్ ఉంది. అది తెలివైన వారు మాత్రమే చెప్పగలరు. మీరు తెలివైన వారైతే కథని పూర్తిగా చూసి ఆ మిస్టేక్ని కనిపెట్టి కామెంట్ చేయండి. ఈ కథ శివపురానికి చెందినది. ఆ ఊరిలో శ్రీనివాస్ అనే వ్యక్తి ఒకరు ఉండేవారు. అతనికి ఒక చిన్న హోటల్ ఒకటి ఉండేది. అతని హోటల్కి తరచుగా కస్టమర్స్ వచ్చి భోజనం చేసి వెళ్ళేవారు. అయితే ఒకసారి రామయ్య అనే వ్యక్తి అతని హోటల్కి వస్తాడు. చెప్పండి, మీకు ఏం కావాలి? మీ దగ్గర ఏమేమి ఉన్నాయి? చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఆనియన్ దోశ, ఇడ్లీ, పూరి, వడ, సాంబార్, అన్నం ఉన్నాయి. అయితే నాకు ఆనియన్ దోశ, ఇడ్లీ, పూరి తీసుకురండి. రామయ్య ఆర్డర్ ఇచ్చిన కాసేపటికి సోము తెచ్చి టేబుల్పై పెడతాడు. రామయ్య దాన్ని సంతోషంగా తింటాడు. తింటూ ఇలా అంటాడు, భోజనం చాలా బాగుంది. అదే మా ఇంటి దగ్గర అయితే మా ఆవిడ చేసిన అన్నం తినవలసి వచ్చేది. ఎప్పుడూ దొండకాయ ఫ్రై మాత్రమే చేస్తుంది అని అనుకుంటూ రామయ్య తినేస్తాడు. తర్వాత సోము మినరల్ వాటర్ తీసుకొని వస్తాడు. మీ దగ్గర మినరల్ వాటర్ కూడా ఇస్తారా తాగటానికి? లేదు, అది చేయి కడుక్కోవడానికి మాత్రమే. కానీ మేమైతే మినరల్ వాటర్ తాగడానికే ఉపయోగిస్తాము. అలా చిన్న చిన్న హోటల్స్లో ఇస్తారు. ఇది చాలా పెద్ద హోటల్ కాబట్టి ఇలానే ఇస్తారు. అయితే సరే, బిల్ తీసుకురండి. ఓకే, ఇదిగోండి మీ బిల్ అని సోము తెచ్చి రామయ్యకు ఇస్తాడు. ఆ బిల్ చూసిన రామయ్య ఆశ్చర్యపోతాడు. బిల్ 600 అవుతుంది. అదేంటి, నిన్ను తిన్నది 3 ఐటమ్సే కదా, 600 ఎందుకు అయ్యింది? మీరు తిన్నది 3 ఐటమ్స్ అయినా మా హోటల్లో అంతే రేట్లు. అంత డబ్బు నా దగ్గర లేదు. నా దగ్గర 200 మాత్రమే ఉంది అని చెప్పి రామయ్య 200 తీసి ఇస్తాడు. దానికి సోము ఇలా అంటాడు, 200 ఏంటి? 200 కాదు, మీది 600 అయ్యింది అంటాడు. అంతలో శ్రీనివాస్ అక్కడికి వస్తాడు. శ్రీనివాస్ ఇలా అంటాడు, నువ్వు ఇస్తే 600 ఇవ్వు, లేదా ఇక్కడ వంటగదిలో సామాన్లను దోమి వెళ్ళు అని అంటాడు. అది విన్న రామయ్య, అదేంటి మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు? కస్టమర్స్తో నడుచుకునే విధానం ఇదేనా అని అంటాడు. దానికి శ్రీనివాస్ బయటన ఉన్న తన పని వాళ్ళను పిలిచి రామయ్యను కొట్టిస్తాడు. రామయ్య మరేం చేయలేక గిన్నెలేకం కడిగి ఇంటికి తిరిగి వెళ్తాడు. వెళ్ళి తన భార్యతో ఇలా చెప్తాడు, ఈరోజు శ్రీనివాస్ హోటల్కి వెళ్ళాను. అక్కడ నేను తిన్నది 3 ఐటమ్స్ అయినా ఎక్కువ రేటు చెప్పి నన్ను అక్కడ పని చేపించారు. మళ్ళీ నన్ను కొట్టారు అని చెప్తాడు రామయ్య. దానికి రామయ్య భార్య ఎలా అంటుంది, మీరు ఎందుకు హోటల్కి వెళ్ళారు? ఇంటికి వస్తే భోజనం లేదా? కానీ నువ్వెప్పుడూ దొండకాయ వండుతావు కదా, అందుకే ఈరోజు స్పెషల్గా ఏమైనా తినాలని వెళ్ళాను. కానీ నన్ను అక్కడ కొట్టారు. కానీ నా బాధ అంతా అది కాదు. పేదవారికి ఇలానే మర్యాద ఉంటుందా? మరి అంతే కదండి, డబ్బుంటేనే విలువ. మరి భోజనం కాడ కూడానా? అందుకే నేనే ఒక హోటల్ సొంతంగా తెరుద్దాం అనుకుంటున్నా. కానీ ఎలా? మన కాడ అంత డబ్బు లేదు కదా. అదంతా నాకు తెలీదు, కానీ నేను ఏదో ఒకటి ఆలోచిస్తా. అలా అంటూ రామయ్య వెళ్ళి నిద్రపోతాడు. ఉదయాన్నే లేచి ఊర్లోకి వెళ్ళి అందరినీ హోటల్ పెట్టడానికి డబ్బులు అడుగుతాడు. కానీ ఎవరు అందరూ నిరాకరిస్తారు. అది చూసి రామయ్య కాస్త నిరాశ చెందుతాడు. తర్వాత తనలో తానే కొంచెం ధైర్యం తెచ్చుకొని ఇంకా అడగడం మొదలు పెడతాడు. ఈ విషయం శ్రీనివాస్కి కూడా తెలుస్తుంది. శ్రీనివాస్ సోముతో ఇలా అంటాడు, సోము,
రామయ్య కానీ ₹5కే భోజనం ఏర్పాటు చేస్తే మన హోటల్ మూతపడుతుంది. రామయ్యని ఏమైనా చెయ్యాలి అనుకుంటారు ఇద్దరు. దానికి సోము ఇలా అంటాడు, అది అంత సులభమైన పని కాదు. అతనికి రాబడి కూడా రావాలి కదా. ₹5కి భోజనం ఇస్తే అతను నష్టాల్లో ఉంటాడు. అది కూడా నిజమే. కానీ రామయ్య పట్టు వదలకుండా ఊర్లో మొత్తం అన్నింటికి వెళ్ళి అడుగుతాడు. కొన్ని రోజుల తర్వాత రామయ్య స్నేహితుడు ఊర్లోకి వస్తాడు. అతని పేరు రాము. రామయ్య విషయం తెలుసుకున్న రాము ఎలాగైనా హెల్ప్ చేయాలని రామయ్యతో మాట్లాడటానికి వెళ్తాడు. రాము పట్నంలో ఒక పెద్ద హోటల్లో పనిచేస్తూ ఉంటాడు. ఆ హోటల్ మేనేజర్తో మాట్లాడి రామయ్య దగ్గరికి తీసుకొని వస్తాడు మేనేజర్ని. మేనేజర్ అప్పుడు వచ్చి ఇలా అంటాడు, రామయ్య, నీ ఆలోచన మంచిది. నీకు నేను సహాయం చేస్తాను. ధన్యవాదాలు సార్. మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. రామయ్య మేనేజర్ ఇచ్చిన డబ్బులతో ఒక చిన్న హోటల్ని స్టార్ట్ చేస్తాడు. అక్కడ ₹5కే భోజనం ఇస్తాడు. దాంతో శ్రీనివాస్ హోటల్ నష్టాల్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు శ్రీనివాస్ మరియు సోము కలిసి ఇలా మాట్లాడుకుంటారు. రామయ్య అన్నంత పని చేశాడు, మన హోటల్ నష్టాల్లో నడుస్తుంది. ఎలాగైనా సరే రామయ్య హోటల్ని ఆపించాలి. శ్రీనివాస్ గారు, మీరేం దిగులు పడకండి. ఈరోజు రాత్రే ఆ హోటల్కి నిప్పు పెట్టేద్దాం. అలాగే చేద్దాం. కానీ ఆ మాటలను రాము వినేస్తాడు. రాము పోలీసులకు తెలియజేస్తాడు. పోలీసులు ఎనీ టైం రామయ్య హోటల్ ముందు కాపలా కాస్తూ ఉంటారు. ఆ రోజు రాత్రి శ్రీనివాస్ మరియు సోము కలిసి హోటల్ని కాల్చేద్దామని వస్తారు. కానీ పోలీసులు వారిద్దరిని పట్టుకొని జైల్లో పెడతారు. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మన దాడి స్టోరీ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.